హలో గాయ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరామ్ ఏఐ తెలుగు. ఫ్రెండ్స్, మనందరం చాట్‌జిపిటి యూజ్ చేస్తాం. కానీ కొందరే వాళ్ళకి తగ్గట్టు ఆన్సర్స్ వస్తాయి. కొందరికి ఆన్సర్స్ వాళ్ళకి నచ్చినట్టు రావు. దీనికొక డిఫరెన్స్ ఉంది. ఏంటా డిఫరెన్స్ అంటే అడిగే ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే ఏంటి లేదు, మనం టైప్ చేసేదే ప్రాంప్ట్. ఆ టైప్ చేసేది ఇన్‌స్ట్రక్షన్స్ మనం కరెక్ట్‌గా ఇస్తే అది మనకి కావాల్సిన ఆన్సర్ జనరేట్ చేస్తుంది బాగా. ఆ టైప్ చేయడాన్ని ప్రాంప్టింగ్ అంటాం. అది ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఉంది దానికి. ఆర్టీడిఎఫ్ అని. ఆ సింపుల్ ట్రిక్ చెప్తాను. విను. ఆర్టీడిఎఫ్ అంటే ఆర్ అంటే రోల్. మనం చాట్‌జిపిటిని తను ఎలా బిహేవ్ చేయాలో చెప్తాం. టీ అంటే టాస్క్. మనకేం కావాలో చెప్తాం. డి అంటే డీటెయిల్స్. డీటెయిల్స్ అంటే మన గురించి చెప్తాను. ఎందుకు మనకి అది కావాలి? మన రిక్వైర్మెంట్స్ ఏంటి? మన గురించి చెప్తాం. తర్వాత ఎఫ్ అంటే ఫార్మాట్. అవుట్‌పుట్ ఎలాగ ఉండాలి? లైన్‌గా ఉండాలా? టేబుల్‌గా ఉండాలా? చిన్న పారాగ్రాఫ్‌లా ఉండాలా? లేదా ఫోటో కావాలంటే ఏ ఫోటోలా ఉండాలి? ఆ ఫోటో అలా చెప్తాం. చాట్‌జిపిటి చిట్టి రోబోట్ లాంటిది. దాన్ని టీవీ పెట్టి పడే అంటే టీవీ పెట్టి పడేస్తది. కాబట్టి మనం దానికి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఏం చేయాలి? ఏం చేయకూడదు? మీరు ఇది చాట్‌జిపిటి ఓపెన్ చేసి ఉంటే ఇలా ఉంటుంది. తర్వాత టైప్ చేయడం. ఈ టైపింగ్‌ని ప్రాంప్టింగ్ అంటాం. మనం ఏది కొడతాం అది ప్రాంప్టింగ్. ఇన్‌స్ట్రక్షన్ అని కూడా అంటారు. చెప్పాను కదా! ఫస్ట్ మనం మామూలుగా కొట్టి చూద్దాం. అది ఏదో ఒక టాపిక్. మనం ఆర్టీడిఎఫ్ ట్రిక్ ఉపయోగించకుండా ఏది లైక్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ప్లానెట్స్. ప్లానెట్స్ ప్లానెట్స్ గురించి అడిగాను. చూడండి ఇప్పుడు ఎలాగొస్తదో. చూసారా? నార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ప్లానెట్స్ అని గ్రహాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఇది ఇచ్చింది. ఇన్నర్ ప్లానెట్, రాకీ ప్లానెట్ అని ఒకటి మెర్క్యూరీ, వెనస్, ఎర్త్, మార్స్, ఔటర్ స్పేస్ అని ఇచ్చింది. 8 ప్లానెట్‌లని ఇచ్చింది. ఇప్పుడు మనకి ఆర్టీడిఎఫ్ ట్రిక్‌తో ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్‌ది రోల్. మీరు రోల్ అని కొట్టకపోయినా పర్వాలేదు. రోల్ జస్ట్ అది కొడితే చాలు. ఎలా బిహేవ్ చేయాలని యాక్ట్ యాజ్ ఏ మనకి ప్లానెట్స్ గురించి ఎవరు చెప్తారు? ఫిజిక్స్ కదా! ఫిజిక్స్ టీచర్ కదా! యాక్ట్ యాజ్ ఏ ఫిజిక్స్ ఫిజిక్ ఫిజిక్స్ టీచర్. దీని తర్వాత ఏంటి రోల్ తర్వాత? టాస్క్. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ప్లానెట్స్. టాస్క్ తర్వాత మీరు రోలు, టాస్క్, డీటెయిల్స్, ఫార్మాట్ అవన్నీ కొట్టకుండా సైడ్ కొడితే ఎలా బిహేవ్ చేయాలి? ఏం కావాలి? మీరెవరు? ఫార్మాట్ ఎలా ఉండాలో చెప్తే ఇచ్చేస్తాను. తర్వాత డీటెయిల్స్. మామూలు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని నేను కొడుతున్నాను. మీరు ఇలా కొట్టవసరం లేదు. డీటెయిల్స్ కొడదాం. డీటెయిల్స్ ఇప్పుడు మీరు అడిగే టాస్క్ మీకు అదెందుకు కావాలి? మీరెవరని చెప్తాం. దాన్ని బట్టి అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. నేను మామూలుగా ఇది ఎవరు అడుగుతారు? 8th క్లాస్ చిల్డ్రన్స్ అడుగుతారు కదా! అలాగే అడుగుతున్నాను. ఐఎంఏ 8th క్లాస్ కిడ్. ఐ 8th క్లాస్ కిడ్ అని ఇచ్చాను. ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ అండ్ ఈజీలీ. క్లియర్‌లీ అండ్ ఈజీలీ అని ఇచ్చాను. ఇవి కొట్టకపోయినా పర్వాలేదు. అదే ఇస్తది. అది ఎలాగిస్తదో చూద్దాం.
తర్వాత ఫార్మేట్ ఎలా కావాలి, అదే ఫార్మేట్ అంటే అవుట్పుట్ మనకి ఎలా ఉండాలి, టేబుల్స్లా ఉండాలా, బుల్లెట్ పాయింట్స్లా ఉండాలా, సమ్మరీలా ఉండాలా, మనకి స్టెప్ బై స్టెప్ అయినా మనం అడగచ్చు. మనం స్టెప్ బై స్టెప్ అడగడం లేదా బుల్లెట్ పాయింట్స్ అడగడం. బుల్లెట్ పాయింట్స్ చూడండి, ఇందాకలు ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి ఎంత డిఫరెన్స్ ఇస్తారో చూడండి. మీరు ఇచ్చిన టాస్క్ మీ డీటెయిల్స్ ఇవ్వాలి, మీకు అది ఎందుకు కావాలి అని ఒక డీటెయిల్స్ ఇవ్వాలి పక్కగా. చూసారా, ఫస్ట్లోనే వాట్ ఈజ్ ప్లానెట్, సోలార్ సిస్టమ్ అని ఇచ్చింది. ఎందుకంటే వాడికి తెలియాలి సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ప్లానెట్ అంటే ఏంటని. చూసారా, సోలార్ సిస్టమ్ ఇచ్చి అవర్ సోలార్ సిస్టమ్ హ్యాస్ 108 ప్లానెట్స్ అంటే సన్ ప్లానెట్ కాదని వాడికి చెప్తుంది. చూసారా, ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్ ఫ్రమ్ సన్ ఇలా ఉంటాయి ఆర్డర్ అని ఇచ్చింది. ఇందాక ఇచ్చింది అయితే ఇవ్వలేదు, డైరెక్ట్ ప్లానెట్స్ ఇచ్చింది. వీడు 8th క్లాస్ కాబట్టి 8th క్లాస్కి ఇచ్చాం కాబట్టి తినని చార్జీపీని ఒక ఫిజిక్స్ సార్లా బిహేవ్ చేయమన్నాం కాబట్టి ఇలా ఇచ్చింది. ఇవ్వండి, ఇలాగెళ్తే స్పెషల్ ఫ్యాక్ట్స్ బుల్లెట్ పాయింట్స్ అడిగాము కాబట్టి ఒక హెడ్డింగ్ బుల్లెట్ పాయింట్స్ ఎలాగిచ్చింది. ఇదిగోండి, మూన్స్, ఈజీ మెమరీ ట్రిక్. చూసారు, కింద ఒక ట్రిక్ ఇచ్చింది, ఎంవి మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ అంటే ఆర్డర్ ఆఫ్ ప్లానెట్ని ఇలా గుర్తుంచుకోమని. చూసారా, ఎమ్ని హైలైట్ చేసింది, విని హైలైట్ చేసింది, ఈని హైలైట్ చేసింది, ఎంని జేని ఎస్ అంటే మెర్క్యూరీ, వెనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, అలాగని చతుర, యురేనస్, నెప్ట్యూన్ అలా గుర్తుపెట్టుకోమని. ఎందుకు ఎలాగిచ్చింది మనకి, ఇందాక దాన్ని ఎలాగిచ్చింది చూడండి. ఇదిగోండి, మనం ప్లానెట్స్ అని కాబట్టి ప్లానెట్స్ ఇచ్చింది, ఓన్లీ ప్లానెట్స్, మెర్క్యూరీ అని ఇలా వెనస్ అని ఇచ్చింది. దీనిలో మాత్రం మనం ఇచ్చాం ఫిజిక్స్ సార్లా యాడ్ చేయి, ఇంగ్లీష్ ప్లానెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. నేను 8th క్లాస్ కిడ్ బుల్లెట్ పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేయమంటే చూసారు అలా క్లియర్గా చెప్పింది. అంటే మనకి చూసి ఎంత ఈజీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిందో, అంటే మనకి కావాల్సింది మనమే చెప్పాలి. దీన్ని మీరు ఎలాగైనా ఉపయోగించవచ్చు. ఈ రోల్ ఎందుకంటే మనం ఒక బిజినెస్ ఐడియాని ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడగచ్చు. కాకపోతే మన గురించి తెలిసిన వాళ్ళని, ఒక బిజినెస్ ఓనర్ని అడిగితే ఇంకా బాగా చెప్తారు. అర్థమైందా? ఏదో ఒకటి అడిగే బదులు ఎలాగ అడగాలో తెలిస్తే, మీకు ఏం కావాలో మీకు తెలిస్తే అది బాగా ఇస్తుంది. దీన్ని మీరు ఎక్కడైనా వాడచ్చు, బిజినెస్ ఐడియా వాడుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవడానికి వాడచ్చు, ఈమెయిల్స్ రాయడానికి, రెజ్యూమ్స్కి, మీకు ఎలా కావాలంటే అలాగే. రోల్ అంటే మీరు ఎవరు బాగా చేయగలరు, మీరు ఇచ్చే పని ఎవరు బాగా చేయగలరు. ఒక ఐడియా అయితే బిజినెస్ మ్యాన్ చేస్తారా, ఒక ఒక టాస్క్ అయితే వీళ్ళు చేస్తారా. మీ ఇచ్చిన టాస్క్ మీకేం కావాలి, డీటెయిల్స్ మీ గురించి, మీకు ఎందుకు కావాలి, మీరెవరు, చిన్న బ్యాక్గ్రౌండ్. ఒక బిజినెస్ అయితే బడ్జెట్, అలాగా బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, ఫార్మేట్, మీకు చిన్న టేబుల్లో రాయమంటే రాసేస్తుంది, ఒక చిన్న పారాగ్రాఫ్లో రాయమంటే రాస్తుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయమంటే చేస్తుంది, అలాగా చేస్తుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, రోలు, టాస్క్, డీటెయిల్స్, ఫార్మేట్ అండ్ సైన్ కొట్టాను, మీరు అది చేయవసరం లేదు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏఐని ఎలా యూజ్ చేయాలో తెలుగులో నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.